అంబర్పేట శ్రీరమణ చౌరస్తాలో అంబేద్కర్ జయంతి వేడుకలను పోలీసులు ఘనంగా నిర్వహించారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 134వ జయంతి సందర్భంగా అంబేద్కర్ చిత్రపటానికి ఈస్ట్ జోన్ అడిషనల్ డీసీపీ నర్సయ్య పూలమాలలు వేసి నివాళులర్పించారు. తనకు ఎదురైన అవమానాలు భవిష్యత్తు తరాలకు జరగకూడదని ఎంతో ముందు చూపుతో రాజ్యాంగాన్ని రచించిన గొప్ప వ్యక్తి, స్ఫూర్తిదాత అంబేద్కర్ అని కొనియాడారు. సమాజంలో అసమానతలను రూపుమాపిన గొప్ప మేధావి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అని ఈస్ట్ జోన్ అడిషనల్ డీసీపీ నర్సయ్య అన్నారు. అడిషనల్ డీసీపీ నర్సయ్యతో పాటు అంబేద్కర్ చిత్రపటానికి పోలీసులు నివాళులర్పించారు. ఈరోజు భారతదేశ చరిత్రలో ఒక గొప్ప దినం. ఈరోజు మనం ఎంతో గర్వంగా 134వ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంత్యోత్సవాలు ఎంతో గర్వంగా, ఎంతో ఉత్సాహంగా, ఎంతోమంది పేదరికులకు ఒక రకమైన స్ఫూర్తిని నింపిన గొప్ప రాజ్యాంగకర్త డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంత్యోత్సవాలు జరుపుకోవటము చాలా సంతోషంగా ఉంది. నిజంగా చెప్పాలంటే డాక్టర్ అంబేద్కర్ గారు ఇచ్చిన రాజ్యాంగం లేకుంటే ఈ భారతదేశంలో ఎంతోమంది ఎక్కడో ఉండిపోయేవారు. ఆ రాజ్యాంగ స్ఫూర్తితోటి భారతదేశంలో ప్రజాస్వామ్యం వెలువరిస్తుంది. అందరికీ కూడా, పేదరికం వారికి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఒక గొప్ప వరంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మనకు ఇచ్చిపోయారు. వారికి జయంతి ఉత్సవాలు ఇంత ఘనంగా జరుపుతున్న అంబర్పేట్ మిత్రబుద్ధాన్ అందరికీ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వెల్ఫేర్ అసోసియేషన్ వారికి, యువతకు, అన్ని పార్టీల నాయకులకు అందరికీ, మా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున కూడా వాళ్ళందరికీ, మా కమిషనర్ గారి తరఫున, డీసీపీ గారి తరఫున అందరికీ పెద్ద ఎత్తున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కాబట్టి ఈ యొక్క ఉత్సవాలు ఇదే రకంగా అంబేద్కర్ గారికి ఎంత నివాళులు అర్పిస్తే ఈ దేశం అంత ముందుకు పోతుంది, పేదరికం అనేది నిర్మూలింపబడుతుందని నేను గట్టిగా నమ్ముతున్నాను. కాబట్టి మీ అందరికీ నా తరఫున, డిపార్ట్మెంట్ తరఫున శుభాభినందనాలు. మరొక్కసారి అంబేద్కర్ గారికి జయంతి సందర్భంగా ఉత్సవాలు. అమర్ హై అమర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఈరోజు భారతదేశ